ఒక్క చుక్క నూనె వాడకుండా అప్పటికప్పుడు 10 to 15 మినిట్స్లో ఒక్కసారి ఇలా జొన్న పిండితో స్పాంజ్ దోశ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికైనా లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైనా బెస్ట్ రెసిపీ అండి. మరి రెసిపీ కోసం మిక్సీ జార్లో 1 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 కప్పు వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇలా మిక్సీ పట్టిన పిండిని గిన్నెలో వేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కన ఉంచండి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసి ఉంటలేం లేకుండా మొత్తం ఒకసారి బాగా కలపండి. తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ఉల్లిపాయతో రుద్ది 1 గరిటె పిండిని వేసి కాస్త మందంగా స్ప్రెడ్ చేస్తున్నట్లు అనండి. తర్వాత పిండిపై బబుల్స్లా ఫామ్ అవుతాయి. అలా బబుల్స్లా ఫామ్ అయ్యాక మరో సైడ్ తిప్పి 2 సైడ్స్ బాగా కాల్చి తీసుకోవడమే. ఇంతేనండి. మిగిలిన పిండిని కూడా ఇలానే వేసుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.